అవన్నీ చూస్తుంటారు. కానీ ఇక్కడ ఫుడ్ తో పాటు ఫ్యామిలీని కూడా ప్రొవైడ్ చేస్తా అంటున్నాడు మన రామ్ ప్రసాద్. అయితే ఆలస్యం ఎందుకు, లెట్స్ వెల్కమ్ ఆర్డర్ రామ్ ప్రసాద్ along with his team. అటెన్షన్ ఎవ్రీబడీ, నేను వస్తున్నా బీరెడీ, నేనే మహారాజు. అందరికీ నమస్కారం. రామ్ ప్రసాద్ ఫ్యామిలీ రెస్టారెంట్. బాగా చదువుకున్నాను, బాగా డబ్బులు సంపాదించాను, కానీ ఏ బిజినెస్ చేద్దాం ఆలోచిస్తుంటే మా నాన్నగారు పోతూ మాట చెప్పారు, మనం సంపాదించిన తర్వాత నలుగురికి ఫుడ్ పెట్టాలరా అన్నారు. అందుకని రెస్టారెంట్ పెట్టాను. కాకపోతే డబ్బులు తీసుకొని పెట్టాను అంతే. చాలా మంచి రెస్టారెంట్, చాలా క్వాలిటీ మెయింటైన్ చేస్తాం సార్. ఖుష్బు గారు, మీరు ఇడ్లీ అడిగారు కదా, ఇగోండి ఇడ్లీ. ఇడ్లీ అంటే తెల్లగా ఉండాలి కదా, అదేనా బ్రౌన్ గా కనిపిస్తుంది? అన్నీ మీ మనసులో తెల్లగా ఉండవు కదా. మీకేం కావాలి సార్? ఐస్ క్రీమ్. సార్ మీ వేడికి హిమాలయాలే కరిగిపోతుంది, ఐస్ క్రీమ్ ఎక్కడ ఉంటుంది సార్? జ్వరం వచ్చింది అందుకని. తినడానికి వచ్చారు. రామ్ ప్రసాద్ ఫ్యామిలీ రెస్టారెంట్ ఏదో కొత్త పెట్టారా? కొత్తగా పెట్టాను సార్. ఎంత అయింది? 5 లక్షలు అయింది సార్. అంత కనపడట్లేదే. ఖర్చు పెట్టేసాం కదా సార్, కనిపించదు. సరిగా లోనా క్యాషా? లోన్ పెడితే క్యాష్ ఇచ్చారు సార్. సరే ఆర్డర్ తీసుకోండి. కస్టమర్ వచ్చారు, ఆర్డర్ తీసుకోండి. ఇప్పుడే వచ్చారా? ఎవరండి ఇవిడ? మన రెస్టారెంట్ ఏంటి? ఫ్యామిలీ రెస్టారెంట్. అలాగే మా ఫ్యామిలీ సెట్ చేస్తాం, ఆ అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తాం టిఫిన్ వచ్చే వరకు. అవునా? కాలు కడుక్కొని రండి. అయ్యో, మీరు ఇంత ఆఫర్ ఇస్తారని తెలియక ముందే కడిగేసుకున్నానండి. సరే సరే కూర్చోండి. ఏం తింటారు? ఒక దోశ. నామతి మండ, మీరు క్యాంప్కి వెళ్ళిపోయారు, పెళ్ళాం చేతిలో చిల్లి గవ్వలేదు, దోశలు వేసుకోవడానికి పిండి లేదు, ఇడ్లీ వేసుకోవడానికి రుబ్బు లేదు. ఎలా బతుకుతున్నాను అనుకున్నారు, ఎలా ఉంటున్నాను అనుకున్నారు? చిల్లి గవ్వలేదండి, ఇంట్లో చిల్లి గవ్వలేదు. ఏంటండి డబ్బులు అడుగుతుందా? మీ ఫ్యామిలీ నన్ను డబ్బులు లేకుండా బతుకుడు ఎంత కష్టం మీకు తెలీదు. ఒక 500 ఇవ్వండి సార్. దేనికి? సరుకులకైనా డబ్బులు ఇవ్వాలి కదా, వాళ్ళు వీళ్ళు చెప్పాలా? ఆ పక్కడు ఎవడో మాట్లాడడానికి ఆడేవాడు, మనం ఫ్యామిలీ. సరుకులకు డబ్బులు ఇవ్వండి. తమ్ముడు, అక్క ఏంటక్క? సరుకులకే కదా, ఎందుకు లెక్క పెడతారు? బావా ఎప్పుడొచ్చా ఊరు నుంచి? మీ బామ్మ నన్ను వెళ్ళి సరుకులు తీసుకురా నాన్న. సరే అక్క. త్వరగా వచ్చి. అవును, అడగడం మర్చిపోయాను, మీ అమ్మగారు నాన్నగారు ఎలా ఉన్నారు? అందరూ బానే ఉన్నారు. మీరు ఎలా ఉన్నారు? మా వాళ్ళ గురించి నీకెందుకులే, పిల్లలు ఎప్పుడు అని అడుగుతున్నారు. ఏం చెప్పమంటారు? మీరేమో క్యాంపుల మీద క్యాంపులు వెళ్తున్నారు, మన ఇంట్లో ల్యాంప్ పారిపోయేది ఎవరు? నేను వచ్చాను కదా, నేను ఆడుతా. ఇక నుంచి అదే పని మనకి. మనం పిల్లలకని మనవడనో మనవరాల్లో ఇద్దాం. వాడి డబ్బులు మిగిలితే 1/2 కేజీ అలవాదమ్మను. లచ్చమ్మా, ఓ లచ్చమ్మా, బయటికి రామ్మా. ఒక నిమిషం. ఎన్ని రోజులైందమ్మా డబ్బులు తీసుకొని? వడ్డీ మీద వడ్డీ అయిపోతుంది. మీ ఆయన క్యాంప్కి వెళ్ళి వచ్చాక ఇస్తాను. ఎప్పుడు ఇస్తామా నువ్వు? చూసారా, మీరు క్యాంప్కి వెళ్ళేటప్పుడు 1 రూపాయి కూడా ఇవ్వలేదు, కనీసం క్రెడిట్ కార్డు లేకపోతే ఆన్లైన్ పేమెంట్ కూడా చేయలేదు. ఇంట్లో ఖర్చులన్నీ ఎలా సాగుతాయి అనుకున్నారు? అందుకని ఒక 10,000 అప్పు చేశారు. 10,000 ఇవ్వడం ఏంటండి? నేనేమంటారా, మీ ఫ్యామిలీ ఇస్తారు, నాకు ఎవరు కదా. మీకెందుకులేండి, మీరు ఇక్కడే ఉండండి. ఎక్కడికి? 10 ఇళ్లలో పాచి పని చేసి 10,000 సంపాదించి వాడు మహాన కొడతాను. నేను ఇస్తాను. ఇదిగో నీ 10,000. ఎంత ఇవ్వాలండి? 10,000 తీసుకోండి, వెళ్ళండి. మీరు వచ్చారు కాబట్టి సరిపోయింది. బల్లా కాదండి, ఈ రోజు మంగళవారం. మగోళ్ళకి కదా. మంగళవారం ఒక వ్రతం చేస్తున్నాను, ఇంకొక 2 గంటలైతే వ్రతం అయిపోద్ది. అప్పుడు మళ్ళీ 2 గంటల సేపు వెయిట్ చేయాలా? ఈ 2 గంటలు వెయిట్ చేయక్కర్లేదు, మనం గుడికి వెళ్ళొద్దాం, మంచి మహాప్రసాదం దొరికింది. సరేదా, పదండి. చిలక గోరింగ్లో భలే ఉన్నారు సార్. Thank you, sir. సెట్ అయింది, వెళ్ళండి. నమస్తే సార్. ఏంటి సార్ ఫ్యామిలీ రెస్టారెంటా? అవును సార్, మందే ఫ్యామిలీ రెస్టారెంట్. దోశ ఉందా? దోశ ఉందండి. పేపర్ దోశ. అందాక పేపర్ ఉంది, చదువుకోండి, తర్వాత దోశ వస్తుంది. సర్లే గానీ ఖుష్బు ఇడ్లీ నాకు ఇవ్వండి. ఖుష్బు ఇడ్లీ అంటే ఇట్లా ఉంది, సగం తినేసి. ఖుష్బు ఇడ్లీ అడిగారు, ఖుష్బు గారు తినేసి వెళ్ళిపోయిన ఇడ్లీ ఇది. ఆర్డర్ తీసుకోండి, కస్టమర్ వచ్చారు.
ఇదే వచ్చింది ఇదే రెస్టారెంట్ ఫ్యామిలీ రెస్టారెంట్ మీ మరదలే సార్ ఆ ఫ్యామిలీ అట్మాస్ఫియర్ ఉంటుంది టిఫిన్ వచ్చే వరకు అందాక మీ మరదలతో మాట్లాడండి కొంచెంసేపు అదేంటి మా వల్ల చూస్తున్నావు నన్ను మర్చిపోయావా కరెక్టే నాకు ఇప్పుడే గుర్తొచ్చేస్తుంది ఏంటి మరి అదేంటి ఏంటి మరి చెప్పావా ఏంటి మా అలా చూస్తున్నావు ఎవడే వాడు వాడితో గురుకుతున్నావు నన్ను ప్రేమించి వాడు తిరుగుతావా నేను రాను నేను వీడినే పెళ్లి చేసుకుంటాను మీ నాన్న బిలు నానా నానా అమ్మా నీ కూతురు వాడికి ఇస్తారా నాకు ఇస్తారా నా సర్జరీకి 3 లక్షలు అవుతుంది బాబు ఎవరిస్తే వాళ్ళకే ఇస్తాను ఇగో ఇచ్చే నా మంచి బాబా మాయా అలా ఒప్పేసుకుంటున్నావు ఒరే ఓయా. డబ్బు మనిషి త్వర జబ్బు మనిషి అసలు దర్శనం ఎంత బాగా జరిగింది చెల్లి అక్క చెల్లి ఈయన మా బావ అక్క మర్చిపోయావా మరిది గారు ఎలా ఉన్నారు బాగున్నానండి. నమస్కారం హాయ్ బ్రదర్ బాగున్నారా బాగున్నా బ్రదర్ A few moments later. మొత్తానికి ఫ్యామిలీ రెస్టారెంట్ కి వచ్చారు ఫ్యామిలీ అయ్యారు మేము తలుపులు నువ్వెందుకు వేసుకుంటాం మధ్యలో నేను డోర్ వేస్తాను ఆల్రెడీ ఓకే ಅಮ್ಮ ಎಷ್ಟು ಮೋಸ ಸರ್ ನೋಡಿದ್ರಾ ನನ್ ಬಂಗಾರ ನನ್ ಚಿನ್ನ ನನ್ ಬಂಗಾರಿ ಚಿನ್ನ ನನಗೆ ಎಷ್ಟು ಮೋಸ ಮಾಡ್ಬಿಟ್ಟು ಇವಳ ಜೊತೆ ಸರ್ಸ ಮಾಡ್ತಿದ್ಯಾ ఏస్తు మోస్తా అంటే ఆల్రెడీ అంటే ఇన్ని రోజులు క్యాంప్ కని తిరిగింది దీనికోసమా నన్నే మోసం చేస్తావా కట్టుకొని పిల్లని ఇంట్లో ఉండగా అప్పా అప్పా నన్నే మోసం నేను మోసం చేయడం ఏంటి ನೋಡಿದ್ರಾ ಏನಾದ್ರು ಮನೇಲಿ ಕೇಳಿದ್ರೆ ನನ್ಗೆ ಏಜ್ ಆಗ್ಬಿಟ್ಟಿದೆ ಏನು ಆಗಲ್ಲ ಅಂತಾನೆ అరే బంగారం లాంటి నా చెల్లెలు బ్రతికి మోసం ఎలా చేయాలనిపించిందిరా ఎలా మోసం చేస్తావా నా చెల్లిని ఇది ఫ్యామిలీస్ ఉన్న రెస్టారెంట్ రా మీలాంటి వాళ్ళు కాదురా పోండ్రా ఇక్కడి నుంచి అలాంటి మంచి మనసుతో మోసం చేస్తావా నేనంటే ఏదో టిఫిన్ చేయడానికి వచ్చాను వాళ్ళు ఏదో ఆటాడుకున్నారు నువ్వు ఈ ఫ్యామిలీయే కదా నీకేమైంది అరే నేను ఇక్కడ ఫ్యామిలీ రా నేను ఇప్పుడే వచ్చాను టిఫిన్ తినడానికి అంటే ఈడు మనం చీటింగ్ చేసాడా అవును రైట్ రారా ఏంటి సార్ ఏంటది ఫ్యామిలీ రెస్టారెంట్ ఏం చేసావు మీరే టిఫిన్ చేస్తే టిఫిన్ దగ్గర వెళ్ళిపోయారు అరే ఫ్యామిలీ మోసం చేశారు ఎవరు చేశాడు మోసం రేయ్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తా ఇప్పుడే నీకు ఏంటండి మీకు అసలు నువ్వే చేసావు అంతానే వీడియో చూడండి ఆ ladies- మన ఇద్దరం ఆడ కూర్చొని తెలుసు కదా ఇలాంటి వీడియోలు బయటకు వస్తే ఏమైతాయో ఆల్రెడీ ఒకసారి వచ్చింది వద్దులే ఎక్కడి నుంచి దుబ్బే నీ పరిస్థితి ఏంట్రా చెప్పాలి మీరే మీ పరిస్థితి ఏంటి నేను ఈ రెస్టారెంట్ కి రాలే కదా సార్ రాలేదు కదా వెళ్ళిపోయి ఇక్కడి నుంచి సైలెంట్ గా ఎవడ్రా నువ్వు మొత్తం ఎంత వచ్చింది కలెక్షన్ ఆల్మోస్ట్ ఒక 5-6 లక్షలు వచ్చింది గుడి దగ్గర ఒక 2 లక్షలు వేసా వేసేసావా మన హోటల్కి ఎవరు కృష్ణమోహన్ గారు అని పుష్ప గారు వస్తున్నారు పదండి అక్క, నీకు బావగారు, రండి, రండి. టిఫిన్ చేస్తారా ఏంటి టిఫిన్ మీకు ఏం తింటారు ఖుష్బు ఇడ్లీ అక్క నీ బంగారం చాలా బాగుంటది మీరు అక్కడ చేసినది నేను అన్ని రికార్డ్ చేశాను చూస్తారా వద్దులేండి అయితే వచ్చేయండి రా అసలు ఫ్యామిలీ రెస్టారెంట్ కే కొత్త అర్థం ఇచ్చిన రామ్ ప్రసాద్ గారు చేసిన ఈ స్కిట్ మీకు ఎలా అనిపించింది కృష్ణ భగవాన్ గారు రామ్ ప్రసాద్ బాగుందండి మంచి థాట్ కాకినాడలో రెస్టారెంట్ ఉండేది వాళ్ళకి ఒక అమ్మాయి ఉండేది రష్మి లాగా నాకు అది 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 గుర్తుకొచ్చింది నాకు చాలా బాగుంది చాలా మంచి థాట్ చాలా బాగా చేశారు పుష్ప గారు ఆటో రామ్ ప్రసాద్ గారు ఇది ఫ్యామిలీ రెస్టారెంటా ఏ రెస్టారెంట్ అని నాకు అర్థం కాలా థాట్ ఇస్ వెరీ నైస్ సో జడ్జెస్ ఆటో రామ్ ప్రసాద్ అండ్ టీమ్ కి మీరు ఇచ్చే జబర్దస్త్ స్కోర్స్ ఖుష్బు గారు ఆటో రామ్ ప్రసాద్ అండ్ టీమ్ 18 out of 20